హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా రూటు మారిపోయింది. తెలుగుదేశం పార్టీ జనసేనల కూటమికి తోడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటవుతోంది. 2014 కాంబినేషన్ రిపీట్. అయితే ఆ టైంలో మోడీ హవా, ఇప్పుడు మోడీ హవా మరింత పెరగటం, దీంతో తెలుగుదేశం పార్టీ కూడా జట్టు కట్టడంతో రాష్ట్ర రాజకీయం మారిపోబోతోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్ పరిణామమేనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా పిలవటం, ఆ పిలవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు అడిగితే పిలిపించారు అని ఒకవైపున, లేదు చంద్రబాబు నాయుడిని పిలిచి మరీ పొత్తుకి రెడీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిందని మరొక వైపున. వాదనలు ఎలా ఉన్నా బాబు అమిత్ షాని కలిశారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఉత్సాహంగా ఢిల్లీలో మాట్లాడే బాబు నిశ్శబ్దంగా హైదరాబాద్కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో భేటీ, ఆ పైన పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ప్రయాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్ర రాజకీయం అయితే కొత్త మలుపులు తిరుగుతోంది. ఇదే సందర్భంలో సర్వేల పరంగా టైమ్స్ నౌ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం దాదాపుగా 18 స్థానాల దాకా వస్తుందని చెప్తే, ఇవాళ ఆజ్తక్ సర్వే ఏదైతే ఇండియా టుడే ఆజ్తక్కి సంబంధించినటువంటి సర్వేలో వచ్చేటి 17 స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుందని తేల్చడం. మొత్తం రాజకీయం అనేది ఒక రకమైనటువంటి మలుపుల మీద మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చతో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వీరశంకర్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు, ఎలా చూద్దాం దీన్ని? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ కేంద్రం మనము 2014, 2019 ఎన్నికల సందర్భంలో కూడా మనం ఒకసారి గమనిస్తే, బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభావం లేనటువంటి పార్టీగా 0.87% ఓట్లు వచ్చినటువంటి పార్టీగా 2019లో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున బీజేపీ ప్రభావం కోసం, బీజేపీ చెప్పినట్టుగా నడుచుకునేటువంటి దానికోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది 2014 లాంటి కాంబినేషన్ రిపీట్ అయ్యేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులోకి వెళ్ళడానికి ఒక రకమైనటువంటి సంకేతాలు వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడుతో 2019 ఎన్నికలకు ముందు విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని ఢిల్లీకి పిలిచి మాట్లాడారు అని అంటే పొత్తు కోసం బీజేపీ అంగీకారం తెలియజేసినట్టుగానే మనం అంగీకరించాం. అయితే ఎందుకు బీజేపీ పొత్తుకి అంగీకరించింది తెలుగుదేశం పార్టీతో? 1999లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీని విమర్శించారు చంద్రబాబు నాయుడు. 2014లో గెలిచిన తర్వాత మళ్ళీ 19 వచ్చాక మళ్ళీ విమర్శలు చేశారు. ఇక మేము ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసేది లేదని ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? కారణం ఏమిటి అంటే, బీజేపీ వైపు నుంచి అయితే నేను గమనించిన దాని ప్రకారంగా కేంద్రంలో బీజేపీకి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఎంపీ సీట్లు తగ్గుతున్నాయి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో సీట్లను పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. దీనికోసమని ఇప్పుడు 25 ఎంపీ స్థానాలు కర్ణాటకలో ఉన్నాయి, ఒక 4 స్థానాలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో ఈయన పొత్తు పెట్టుకుంటే వాళ్ళు 8 సీట్లు, 6 సీట్లు ఎంపీ సీట్లు అడుగుతున్నారు. దాంట్లో 4-5 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు అనేటువంటిది, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవచ్చు అనేటువంటి ఆశ. రెండో అంశం ఏమిటంటే, తెలుగుదేశము ఇక్కడ పొత్తులో ఉంటే ఆటోమేటిక్ గా ఎన్డీఏ కూటమిలో చేరుతుంది. ఎన్డీఏ కూటమిలోకి పాత మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నారు. మొన్న నితీష్ కుమార్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు పంజాబ్ లో పాత శిరోమణి అకాలీదళ్ పార్టీని కూడా చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా వస్తే ఇక ఎన్డీఏకి తిరుగులేదు, 3వసారి హ్యాట్రిక్ సాధించబోతుంది, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు అనేటువంటి ఒక వాతావరణం వస్తుంది అనేటువంటి ఆశ ఇవన్నిటి మీద ఉన్నారు బీజేపీ వైపు నుంచి. బీజేపీ సానుకూలత అది పొత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇక తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు తెలుగుదేశం బీజేపీతో పొత్తుకు అంగీకరిస్తుందంటే, 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ప్లస్ అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి నష్టాలు మొత్తాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటాయని ఫీల్ అయ్యారు. అప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా
అదే కాంబినేషన్ విషయంలో బీజేపీ మైనస్ కాబోతోంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. 9.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ తీవ్రమైనటువంటి కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శించింది. విభజన హామీల్ని ప్రత్యేక హోదా అమలు చేయలేదనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కలుపుకుంటుంది అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక అనుమానం ఉంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భాన్ని చూసాం. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడలేనటువంటి స్థితి, కేడర్ కూడా భయపడుతున్నటువంటి స్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన వేసుకొని ఎన్నికలకు రావాలి అని అంటే, ఆ భయం అనేటువంటిది పోవాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ మనతో ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పొత్తులో లేకపోతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషను లేకపోతే మిగతా ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారనో ఇలాంటి అనుమానాలు కూడా ఏమన్నా ఉంటే ఉండవచ్చు. దాని మీద బీజేపీ మాతో ఉంటే వ్యవస్థలు సహకరిస్తాయి, అదేవిధంగా ధైర్యం వస్తుంది, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవచ్చు. ముగ్గురుగా 3 పార్టీలు ఉన్నాయని అంటే 2014 లాంటి కాంబినేషన్ అంటే గెలుస్తుంది అనేటువంటి ఒక వాతావరణం రావచ్చు అనేటువంటి దాని మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే కలుస్తున్నారు బీజేపీతో అనేది. నష్టమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం జనసేన కూటమి అయితే వాళ్ళిద్దరికి కొంత పాజిటివ్ వేవ్స్ ఉండేదానికి అవకాశం ఉంది. జనసేనకి సీటింగ్ వాళ్ళ ఓట్లు పర్సెంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను, ఢిల్లీ రాజకీయానికి సంబంధించి. ఢిల్లీకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా రేపు వెళ్తాడు. అంటే బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశము జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయాలు మాట్లాడటానికే అమిత్ షా గాని జేపీ నడ్డా గాని మాట్లాడుతున్నాడు. మరి ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర మంత్రులు ఇదే సమయంలో ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు? కారణం ఏంటి? దీని తెర వెనక ఏమైనా రాజకీయం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం నాకైతే ఉంది. నేను అనుకుంటున్నాను, నా అనుమానము లేకపోతే నా ఒక అభిప్రాయం ఒకవేళ తప్పైతే అవ్వచ్చు. నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, బీజేపీ చంద్రబాబు నాయుడుతోనో అదేవిధంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఆయనతో కూడా మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే దానికి బీజేపీ ఒక ఆలోచన చేస్తుందేమో నాకు అనిపిస్తోంది. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మేము ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని అడగటానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారండి. అలాగా మరి ఈయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, రాజకీయాలు కూడా ఉంటాయి. అయితే ఏం మాట్లాడొచ్చు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో? నాకున్నటువంటి అనుమానం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ వైపు నుంచి కేంద్ర బీజేపీ పెద్దలు ఒక ప్రతిపాదన చేసేదానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఇది పూర్తిగా నా ఇమాజినేషన్. నా ఊహకే నేను ఇలా అనుకుంటున్నాను. ఎందుకనంటే, మీరు ఎన్డీఏలో చేరండి, మీరు చేరితే ఫస్ట్ ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, మిగతా వాళ్ళతో మేము ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కూడా పెట్టుకోము, మీరు ఎన్డీఏలో చేరితే అనేటువంటి ఒక ప్రతిపాదననే ఆ విధమైనటువంటి ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టేదానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు? జనసేన ఉంది తనతోనే, అదే విధంగా తెలుగుదేశం కూడా వస్తుంది ఎన్డీఏలోకి. కాదు అని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రతిపాదన చేస్తారు బీజేపీ వాళ్ళు అని నేను అనుకుంటున్నానంటే, దీనికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, మళ్ళీ అధికారంలోకి రాబోయేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ ఇతర వర్గాల ద్వారా కానీ బీజేపీ దగ్గర అలాంటి సమాచారం ఉంది అనేటువంటిది అది నేను భావిస్తున్నటువంటి అంశం. అందుకని ఎలాగూ 25 సీట్లలో కొన్ని సీట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్డీఏలో ఉందనుకోండి, అసలు ఇంక తెలుగుదేశంతో పనే ఉంది. జనసేన ఎలాగో ఎన్డీఏలోనే ఉంటది. కావచ్చు అవసరం అనుకుంటే జనసేన తెలుగుదేశంతో పొత్తు లేకుండా కూడా జనసేన బయటకు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అయితే మరి తెలుగుదేశం వచ్చినా కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ అడిగేదానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అంటే, నమ్మకస్తుడైనటువంటి మిత్రుడు రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఏమిటి అని అంటే, బీజేపీకి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడుగా
జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళిద్దరి మధ్య పొత్తు లేదు. జనసేన అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య పొత్తు లేకపోయినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా లోక్సభలో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగని కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది. మరి ఇలాంటి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడు ముఖ్యమా? చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు వాళ్ళ మీద విమర్శలు చేసినటువంటి సందర్భంలో మరి రేపొద్దున గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తమతో ఉండడు అనేటువంటి ఒక అది ఎలాగో తెలుసు, బీజేపీకి కూడా తెలుసు. కాబట్టి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడితోనే వెళ్దాం, అందుకని ఆయనతోనే ఒక ప్రపోజల్ చేద్దాం అనేటువంటి దాని మీద ఎన్డీఏలో చేరమని అవసరం అనుకుంటే మరి రేపు ఎన్డీఏలో ప్రభుత్వంలో కూడా మీరు రండి. ఒకవేళ రేపు ఎలాగో హ్యాట్రిక్ కొట్టబోతుంది ఎన్డీఏ ప్రభుత్వము, మీరు కేంద్రంలో ప్రభుత్వంలో కూడా రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా మీరు గెలిస్తే మనం కలిసి అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఏమైనా ప్రభుత్వం చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. మరి అలాంటి సందర్భం వస్తే, అలాంటి ప్రపోజల్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో నాకైతే తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశము అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఈ ముగ్గురు బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పొత్తులు ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మీద ఆధారపడే బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్న దానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇది నా అభిప్రాయం. మంచి పాయింట్. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? మొత్తం రాజకీయం అంతా భారతీయ జనతా పార్టీ చుట్టూ చేరింది. కాకపోతే మీరు సింగిల్ డిజిట్ పొత్తులు తీసుకోవడానికి, అంటే సింగిల్ డిజిట్ సీట్లు తీసుకోవడానికి కూడా సిద్ధపడి పొత్తు పెట్టుకునే పరిస్థితికి రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో ఎదక్కపోవడమే కారణమా? అందరికీ నమస్కారం. సాయి గారు అసలు ఈ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తామన్న దగ్గర నుండి నిన్న వెళ్ళారు, విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది పిలిచారా, మీరు పిలవమని అడిగారా? మరి మామూలుగా అయితే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా మేమే పిలిచాము అక్కడ రమ్మని బ్రతిమలాడామని చెప్పేసి కూడా వినిపిస్తుంది. చాలా మంది మాకున్న సమాచారం చాలా మంది చెప్తుంది ఏంటంటే పిలవమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు, అంటే అపాయింట్మెంట్ అడిగారు, దట్ మీన్స్ కాబట్టి ఇచ్చారు, వెళ్ళారు అనేది ఒకవైపు వస్తున్నటువంటిది. సరే, ఏదేమైతేనేమి వారు వెళ్ళడం అయితే జరిగింది, మేము కలవడం అయితే జరిగింది. పోతే ఈ సీట్లకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకైతే అసలు సీట్లకు సంబంధించి ఎక్కడ చర్చలో లేదు అనేదే నా అభిప్రాయం, నాకున్న సమాచారం. కేవలం పొత్తులో కలిసి వెళ్ళమా అనే దగ్గరే నడిచింది తప్పిస్తే సీట్ల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనేసి అంటే ఇక్కడ మాట్లాడింది హార్డ్లీ 50 మినిట్స్ కూడా లేదు. అయితే ఆ 50 మినిట్స్ కూడా సరిపోతుంది, నేను చాలదని కూడా మళ్ళీ చెప్పను. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, మాకు వైసీపీతోనే ఇప్పుడే మాట్లాడారు కృష్ణాంజనేయులు గారు, వ్యవస్థల్ని సహకరించడానికి మేము వస్తే వ్యవస్థలు సహకరించడానికి పనికి వస్తాం, ఇంక దేనికి పనికిరావు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మంచిదే, మరి అదే వ్యవస్థలు సహకరించినట్లయితే అదే వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మేము పశ్చిమ బెంగాల్లో ఎందుకు అధికారానికి దగ్గరగా వచ్చిపోతాం? ఇక్కడ మా ప్రాణాలు ఎందుకు అర్పించుకుంటాం మా తోటి కార్యకర్తలు? అది అక్కడ వ్యవస్థలు ఇక్కడ వ్యవస్థలు వేరా? అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదా? ఇది కూడా అది సరైనటువంటి వాదన ఒకటి కాదు. రెండోది, మేము తగ్గుతాయి కాబట్టి ఉత్తరాదిన దక్షిణాదిని పెంచుకోవడానికి అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. డెఫినెట్ గా చెప్తున్నా, ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వచ్చింది, ఉత్తరాదిన తగ్గలేదు, దక్షిణాదిన పెరిగాయి. కావాలంటే చూసుకోండి ఆ సర్వే ఆధారంగా. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలతో సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో మొదటిసారికి రెండవ పర్యాయానికి ఏ విధంగా పెంచుకోవడం జరిగిందో రెండవసారికి మూడవ పర్యాయానికి కూడా అదే విధంగా పెంచుకోవడం అనేది మా టార్గెట్. అది మొన్ననే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వెల్లడించినటువంటిది. 370 పైచీలకు ఎన్డీఏ, 330 పైచీలకు బీజేపీ అని చెప్పేసి.
ఆ నేపథ్యంలో కూడా మా ఆలోచన ఉంటుంది, ఉండదనడానికి ఏమీ లేదు అక్కడ, ఖచ్చితంగా ఉంటుంది. దానికి అనుగుణంగానే మా ఆలోచన ఉంటుంది, మా కార్యాచరణ కూడా ఉంటుంది. అది అదొకటి నేను స్పష్టం చేస్తున్నా. ఏదైతే తగ్గడం అనే ప్రశ్నే లేదు, ఆ ప్రసక్తే లేదు. పెంచుకోవడానికి మాత్రం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా మా వ్యూహాలు మాకు ఉంటాయి. ఇది ఒకటోది. రెండవది, లోకల్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే ఈ యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాటి తాలూకా పరిధుల్లో ఉన్నటువంటి ఇది. జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ కూడా ఎటువంటి అవకాశం లేదు. దీనికి దానికి అసలు కంపేర్ చేయడానికి లేదు. ఎప్పుడు చూసుకున్నా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తాలూకా అది వాళ్ళ వైసీపీ ఉంది, మొన్న చేసింది, అంతకుముందు తెలుగుదేశం ఉంది, చేస్తుంది ఖచ్చితంగా. అంటే మొన్న అంటే తెలుగుదేశం హయాంలో జరగలేదు, అంతకు ముందు ఉన్నటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు. లేకపోతే ఎవరైనా మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మచ్చ అంటగడతారు ఖచ్చితంగా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్నికల కమిషన్ తాలూకా క్రియాశీలత, క్రియాశూన్యత లేదనేసి అంటే జనరల్ ఎలక్షన్స్ లో ఎన్నికల కమిషన్ తాలూకా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తాలూకా క్రియాశీలత, శూన్యత మీద ఈ రెండు కంపేర్ చేయడానికి అవకాశం లేదు. అది అసలు సంబంధం లేనటువంటి అంశం. సో ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళ సరే మేమే ఒప్పుకుంటున్నాం మన నోటాకి రావడానికి కారణం, లేకపోతే తెలుగుదేశం పార్టీ 23కి పరిమితం అవడానికి కారణం అది ఆవేళ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యం. కాబట్టి ఒకటి ఇవాళ దేశంలో ఏ ప్రాంతంలో తీసుకున్నా సాయి గారు, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే మాకు 14 to 15% ఓటు బ్యాంక్ ఉంది. ఎక్కడ చూసుకున్నా సరే ఎప్పుడు పాజిటివ్ ఓటింగ్ జరిగినప్పుడు. మాకు ఇటీవల కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మా ఓటు బ్యాంక్ కూడా మేము గెలవట్లేదని చెప్పేసి ఇతరులకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఆ ఇతరులు ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో మేమేదో 0.86 పరిమితం అవుతున్నాం తప్పిసి అది కూడా అన్ని పర్యాయాలు అయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కూడా మేము గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించినటువంటి సందర్భం. ఇవాళ కూడా చాలా సర్వేలు చెప్తున్నటువంటివి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే మొన్న బై ఎలక్షన్స్ లో తీసుకున్నా, లేకపోయినట్టయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తీసుకున్నా సరే గణనీయంగా పెరిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటితో దీన్ని కంపేర్ చేయడానికి అసలు అవకాశం లేదు. అదే అవకాశం ఉన్నట్లయితే ఎవరైనా పోంగొట్టుకోవడానికి పొత్తులోకి వస్తామని చెప్పి మా దగ్గరికి ఎందుకు వస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. రైట్, మంచి పాయింట్. మా దగ్గరికి వచ్చారనేసి మేము భావిస్తున్నాము. మేము పోతాము మీతో పొత్తులోకి వచ్చని చెప్పేసి వస్తారని చెప్పేసి వాదిస్తే ఇక అంతకంటే ఇంకా వితండవాదం ఉంటుందని మేమైతే భావించట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. జగన్ వెళ్ళే స్థాయి వేరు, జగన్ కలిసే వ్యక్తుల స్థాయి వేరు. చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళే స్థాయి వేరు, చంద్రబాబు నాయుడు గారు కలిసే వ్యక్తుల స్థాయి వేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి దగ్గరికి, కేబినెట్ మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. మా జాతీయ అధ్యక్షుడి దగ్గరికి, లేకపోయినట్టయితే ఇంకా చెప్పాలనేసి అంటే ఎన్నికల ప్రక్రియను మాకు పర్యవేక్షించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మాకు అమిత్ షా. నేను అనుకోవడం అమిత్ షా గారితో కూడా ఆయన కలుస్తారని నేనైతే భావించట్లేదు. ప్రత్యేకించి దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక అయితే మాత్రం జేపీ నడ్డా గారు ఆయన కలుస్తారని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు మిత్రుడు కాదు. ప్రభుత్వానికి అనుబంధంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సత్సంబాలు జరుగుతున్నామని చెప్పేసి ఇదే మన ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరులు వెంకటరెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటను నేను కోట్ చేస్తూ అది అంతవరకే పరిమితం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది మా పార్టీ పెద్ద అమిత్ షా గారి దగ్గరికి లేదా మా జేపీ నడ్డా గారి దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా మాట్లాడారు పొత్తుల గురించి. సంఖ్యాపరమైనటువంటి భేదాలు నేను ఇవాళ చూశాను. సాయి గారు లాంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు ఈ సంఖ్యలు కరెక్ట్ కాదు. కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అడిగితే గనక ఖచ్చితంగా 25 అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది, 7 నుండి 8 పార్లమెంట్ స్థానాలు అడుగుతుందని చెప్పేసి చెప్తున్నారు విజ్ఞులైనటువంటి వాడు. నేనేమంటాననేసి అంటే మేము కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. ఆ స్థాయికి ఇంకా చర్చలు పోలా. ఎందుకంటే గత అనుభవాలు కూడా నేను మళ్ళీ కోట్ చేస్తాను. ఇది 2014 అయితేనేమి, లేకపోతే 1999 సంఘటనలు అయితేనేమి.
బిఫోర్ ఎలక్షన్స్ మాత్రమే ఆ సంఖ్య ఫైనలైజ్ అయింది. 2014లో 25 సీట్లు ఇస్తామని చెప్పి వెళ్ళినటువంటి సందర్భం, ఆ తర్వాత 15కి అవి కట్ అయినటువంటి సందర్భము, 15/5 అందులో మేము ఒక పార్లమెంట్ వదులుకున్నటువంటి సందర్భం, ఏదైతే అరకు పార్లమెంట్, దానికి బదులే ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నటువంటి ఆ నేపథ్యంలో మేము తీసుకున్నటువంటి 15లో మళ్ళీ 2 సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళు తీసుకున్నారు, మేము వదులుకోలే. 13 సీట్లలో 3 దగ్గర మళ్ళీ వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. ఇవాళ కూడా మా ఆలోచన అంతా ఆ దిశగా ఉందన్నమాట. అటువంటి చరిత్ర మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏదైతే అవి 8 అవని 9 అవని 10 అవని, ఎందుకనేసి అంటే ఆది నిష్ఠూరం బెటరు, అంత్య నిష్ఠూరం అనవసరం అని చెప్పేసి అన్నట్టు వాటితో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది మా తాలూకు ఉద్దేశం. ఇది మేము మా అధిష్టానానికి తెలియజేయగలం కానీ అధిష్టానం దగ్గర మేము కూర్చొని చేయగలిగింది కాదు. అదే మేము పదే చెప్తున్నాం. మా అధిష్టానానికి అయితే ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. బట్ నిన్నటి చర్చల్లో ఆ స్థాయి వెళ్ళిందని మేము అనుకోవట్లేదు. ఇంకోటి కూడా నేను ప్రధానంగా చెప్తా, అసలు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలవడానికి చంద్రబాబు నాయుడు దౌత్యం అనే మేము అనుకోవట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి తాలూకా చొరవ, వారికి మా అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యం ఈ నేపథ్యంలో జరిగింది. కాబట్టి రేపు ఏదన్నా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా అధిష్టానాన్ని కలవడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటాయనేది మాకు ఉన్నటువంటి నిశ్చితాభిప్రాయం. అదే సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మా ఆలోచన మారిపోద్దని చెప్పి ఆలోచన ఏదైనా ఉందనేసి అంటే అవి ఏమీ లేవు. మాకైతే క్లియర్ కట్ గా ఆలోచన ఉంది. దాని మేరకే మేము వెళ్తాం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళతో ఒకటి వీళ్ళతో ఒకటి మాట్లాడాల్సిన ఆవశ్యకత మాకైతే ఏమీ లేదు. సాయి గారు రైట్. వీరశంకర్ గారు మీరేమనుకుంటున్నారు? ఒకవేళ పొత్తు ఖరారు అయితే సుమారు ఎన్ని సీట్లు ఇద్దరు కలిసి ఆశిస్తారు? ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? అందరికీ నమస్కారం. సాయి గారు, బీజేపీ నేతలు చెప్పినట్టు సార్ చెప్పారు ఇప్పుడు ఇంత ముందే, వైఎస్ఆర్సీపీతో కలిసే ఉద్దేశం లేదు. వాళ్ళు వెళ్ళిన పని వేరు, వీళ్ళు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఉద్దేశం వేరు అని చెప్పి వీళ్ళు ముందుగానే చెప్పుంటారు. వాస్తవంగా అయితే ఇది పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారితోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడిపిద్దామనే ఉద్దేశంతో బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో ఆడుతున్న మైండ్ గేమ్ అని చెప్పి మనం ముందుగానే అనుకోవచ్చు. ఇది ఇప్పుడు కాదు, ఇంతకు ముందే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు ఆ సంఖ్య ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నా ఎన్ని సీట్లు ఇస్తారు, ఏంటి పరిస్థితి, ఎవరిని ముందు పెడతారు, ఎవరిని సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి ఎన్నికలకి వెళ్తారు అనే ఇవన్నీ కూడా వీళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. వీళ్ళు ముందే నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, వీళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితి, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ పరిస్థితి అయితే లేదు. ఇక్కడ రాజకీయం పూర్తిగా వీళ్ళకి విరుద్ధంగా ఉంది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉంది, అన్ని సర్వేలు వ్యతిరేకంగానే చెప్తా ఉంటున్నాయి. ఇక్కడ పరిస్థితి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. టీడీపీ పార్టీ మీద లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ఇట్లాంటి దశలో చంద్రబాబు నాయుడు గారు మునుపెన్నడు ఇంతకు ముందు ఏ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాలేదు. వీళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకొని పొత్తుకు వచ్చి వీళ్ళతో పాటు కలిసి పోటీ చేసే పార్టీలు అన్ని కూడా. కానీ పొత్తు కోసం వీళ్ళు తప్పన పడటం, పార్టీని ఎట్లయినా బతికించుకోవాలనే ఉద్దేశంతో కాళ్ళు గడ్డలు పట్టుకోవటం అంటే మామూలుగా బతిలాడుకొని వెళ్ళి కలిసి వచ్చే పరిస్థితి కోసం ఎదురు చూడటం లాంటివి, ఇట్లాంటివి చాలా రకాల లైఫింగ్ జరుగుతూ ఉన్నాయి. వీటిలో ఫైనల్ గా అంతిమంగా మనం ఏమనుకోవచ్చు అంటే పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదట 2.5 సంవత్సరాలు ఇచ్చి ఒక 60 పైగా సీట్లు ఈ జనసేనకి, అట్లాగే ఒక 20 సీట్లు బీజేపీకి ఇచ్చి ఎంపీ సీట్లు ఏదైనా ఇచ్చి ఒక 7-8 సీట్లు ఎట్లా వీళ్ళు బీజేపీ నాయకులు ఏదైతే అడుగుతా ఉంటారో ఆ బీజేపీ టీడీపీ నుంచి వచ్చిన వీళ్ళందరూ ఏంటంటే ఇది కలిసి వస్తేనే, ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే
వీళ్ళు ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు 3 పార్టీలు కలిసి రాకుండా వీళ్ళలో ఎవరు ఈ పార్టీ తరఫున పోటీ చేసే పరిస్థితి, ఈ కూటమి తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఓడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడాలి అంటే వీళ్ళు ముగ్గురు కలవకపోతే, వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేయకపోతే ఈ కూటమి సాఫల్యం చెందే అవకాశం లేదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చి చూసుకొని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈయన పంపించే పరిస్థితి ఏర్పడింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి బీజేపీతో కలిసేంత అవకాశం లేదు, బీజేపీకి కూడా అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కలిసే పరిస్థితి ఉన్నది. సెంట్రల్ లో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది అంటే కాంగ్రెస్ పార్టీతో వెళ్లే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సి పోయే ఏదైనా పోతుందేమో అని చెప్పి ముందుగానే వీళ్ళ దారికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం లేదు కాబట్టి ఆయన ఎట్లు ఉన్నా కూడా వీళ్ళకి నష్టం ఉండదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడతారు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కనుక టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ విడిగా వెళ్ళి పోటీ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు డీకే శివకుమార్ గారిని కలవటం, అట్లాగే కాంగ్రెస్ తో వీళ్ళు దగ్గర ఉండటం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలో ఉండటం, ఇవన్నీ చూసి వీళ్ళు కాంగ్రెస్ కు దగ్గర అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు టీడీపీని లాక్కోకపోతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం కోల్పోయే పరిస్థితి, ఈ 2 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయే పరిస్థితి ఉంది. ఉత్తరాదిలో బలంగా ఉండొచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు జనసేన కూటమిని అటువైపు పోయించే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా జనసేనాని కూడా నాకు తెలిసి బీజేపీని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి చంద్రబాబు నాయుడు గారి గోతిలో పడతారని చెప్పి అనుకోవటం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు కృష్ణానీల్ గారు మొట్టమొదటి మాట్లాడింది భారతీయ జనతా పార్టీ దగ్గరికి వైఎస్ఆర్సీపీ వెళ్ళొచ్చు ఎన్డీఏలోకి అన్నంటే మాట్లాడినట్టుగా నాకు వినపడింది. కొంచెం లేట్గా జాయిన్ అయ్యా, సారీ అందరికి. సో దాంట్లో నేను చెప్తాను, మమ్మల్ని ఎప్పుడు అడిగారు సార్? ఇప్పుడు కాదు, మాకు 2014 ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోమని అడిగింది. మేము పొత్తు పెట్టుకోము, మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోమని చెప్పినటువంటి సందర్భంలో తర్వాత తెలుగుదేశంతో వెళ్ళారు. ఇది ఒకటి. మళ్ళీ 2019లో కూడా అడిగారు పొత్తు గురించి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళారు కదా తెలుగుదేశం, మమ్మల్ని ఎన్డీఏ కూటమిలోకి రమ్మంటే మేము రామన్నాం. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా కూడా మాకు మంత్రి పదవులు ఇస్తా అన్నారు, కేంద్ర మంత్రి పదవులు. ఇది తప్పేం కాదు సార్, నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక జాతీయ పార్టీగా వాళ్ళకి అనేక పార్టీలతో ఏదైతే వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ కూటమిలో మమ్మల్ని కూడా జాయిన్ అమ్మన్నారు. ఎందుకంటే మేము ఏ కూటమిలో లేవు, న్యూట్రల్ గా ఉన్నాం. మేము కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో లేవు. సో ఎన్డీఏ కూటమి బీజేపీ రథసారథిగా నడుపుతున్నటువంటి ఎన్డీఏ కూటమిలో మేము లేవు, మేము న్యూట్రల్ గా ఉన్నాం. మేము ఒకళ్ళు నవీన్ పట్నాయక్ ఇట్లా కొంతమంది ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో సో వాళ్ళని కూడా అడిగే ఉంటారు. సో మమ్మల్ని కూడా అదే విధంగా అడిగారు, మాకు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారు. ఎందుకంటే మా దగ్గర రాజ్యసభ బలం ఉంది, 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు, లోక్సభ తరఫున మమ్మల్ని అడిగారు. బట్ మేము క్లియర్ గా చెప్పాం, రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా ఆ విధంగా సఖ్యతగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలని ఏదైతే కాపాడే అంశంలో ప్రతి బిల్లుకి మేము మద్దతు తెలుపుతాం అని చెప్పాం. అదేవిధంగా మేము మద్దతు తెలుపుతున్నాం తప్ప మేము ఆ కూటమిలో జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వం కూడా భవిష్యత్తులో కూడా ఆ కూటమిలో జాయిన్ అవ్వం. ఇది ఇంతవరకు మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లేదంటే ఎలక్షన్స్ కు ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత అయిపోయినాక గవర్నమెంట్ లో కానీ మేము ఎప్పుడు భాగస్వామిగా లేవు. మేము 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మేము ఒకసారి ప్రతిపక్షంగా ఉన్నాం, ఒకసారి అధికార పక్షంగా. సో ఆ క్లారిటీ మాకుంది సార్, మేము వెళ్ళట్లేదు, ఇప్పుడు కూడా వెళ్ళాం. రెండో అంశం వచ్చేటప్పటికి నాకు విచిత్రం ఏంటంటే పాపం భారతీయ జనతా పార్టీని చూస్తే జాలేసిద్ది, ఆశ్చర్యం కూడా కలిగిద్ది. వాళ్ళు పాపం ఎప్పుడు ఖండించరు. పాపం అంతకుముందు ఆయన ఉండే ఒకటి సోము వీర్రాజు అని పాపం ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు మాత్రం ఒకసారి మాత్రం ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త రాత్రి మీ మీద పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి లేఖ పంపించారు. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి వెళ్ళింది. నిన్న పత్రికలో వాళ్ళు డైరెక్ట్ గా రాసింది ఏంటంటే చంద్రబాబుకి అమిత్ షా ఫోన్, రండి మాట్లాడుకుందాం
జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీతో పొత్తు కోరుకుంటున్న టీడీపీ కాదు సార్, టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ. అంటే భారతీయ జనతా పార్టీ పాపం 400 సీట్లు రేపు పొద్దున వస్తాయని చెప్పి పలుకుతున్నటువంటి మోడీ గారు, మాకు ఈ చంద్రబాబు నాయుడు అవసరం లేదు, వాళ్ళతో మేము ధృతరాష్ట్ర కౌగిలది, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవటం వల్ల బీజేపీ సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఇక్కడ ప్యానెల్లో ఉన్న తిరుపతిరావు గారు మొదలుకొని ప్రతి ఒక్క సిన్సియర్ బీజేపీ కార్యకర్త, నేను ఆ మాట నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను సార్, ఇక్కడ సిన్సియర్ బీజేపీ కార్యకర్త ఉంటారు, తెలుగుదేశం బీజేపీ కార్యకర్త కూడా ఉంటారు. కాబట్టి పాపం ఎవరైతే సిన్సియర్ గా రవికిరణ్ గారు, సోమవీర్రాజు గారు, ఇట్లా తిరుపతిరావు గారు, ఇట్లాంటి సిన్సియర్ కార్యకర్తలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మేలు కోరుకునే వాళ్ళు, మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయాం, ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం, మా రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్రానికి అదే చెప్తుంది అని చెప్పి 4 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా చెప్పినటువంటి వాళ్ళు మరి అమిత్ షా గారు ఫోన్ చేశారని రాశారు. నాకు తెలిసి ఏంటంటే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న లాయర్లతో బిజీగా ఉన్నారు లీ మెరిడియన్ హోటల్లో. ఆ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళి లీ మెరిడియన్ హోటల్లో ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాదులు అంటే లాయర్స్, చంద్రబాబు నాయుడు గారు కేసులకు సంబంధించి లాయర్స్ తో ఆయన బిజీగా ఉండి తర్వాత గల్లా జయదేవ్ గారి నివాసానికి వెళ్ళి బాగా సేద తీరి తర్వాత అమిత్ షా వెయిట్ చేస్తాడులే, అమిత్ షా వెయిట్ చేసి చేయని అని చెప్తే రాత్రి 11:30 అప్పుడు కూడా అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు నాకు నిద్ర వస్తుంది తొందరగా రండి అని చెప్పి అప్పటికప్పుడు చెప్తే గబక్కన గల్లా జయదేవ్ నుంచి వెయిట్ చేయండి సార్ 5 నిమిషాలు వస్తాను, టైడ్ అయి వచ్చాను, ఆల్రెడీ లాయర్లతో మీటింగ్లు అయిపోయినాయి, టైడ్ అయి వచ్చాను, మీరు ఎంతసేపు వెయిట్ చేయలేరా, వెయిట్ చేయకపోతే మానేయండి, నేను రాను, నేను ఇంటి నుంచి వెనక్కి వెళ్ళిపోతానంటే అమిత్ షా గారు పాప ఏం చేస్తాం, కేంద్ర హోంశాఖ మంత్రి నెంబర్ 2 భారతదేశంలో, ఆయనకి దిక్కుదోచని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తొందరగా రండి సార్, ఎట్లయినా కొద్దిగా 12 గంటల లోపు అయితే రండి, మళ్ళీ డేట్ మారిద్ది కదా, డేట్ మారినాక కాదు నిన్నే కలవాలి మనం అని చెప్పి చెబితే పాపం ఇక చంద్రబాబు నాయుడు గారు బాగుండదులే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన అప్పటికప్పుడు ఇక అప్పటికి టైడ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. సరే ఇంకా మళ్ళీ అమిత్ షా గారు ఎంతసేపు వెయిట్ చేస్తే బాగుండదని వెళ్ళాడు. అది ఒక్కటే రాయలే వాళ్ళు, రేపు పొత్తుగానే అది జరగకపోతే ఖచ్చితంగా ఈ వార్త కొత్త పలుకులు వచ్చింది సార్, ఈ వార్త కొత్త పలుకులు వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చినాక ఇన్ని సీట్లు అడిగారు, ఇన్ని సీట్లు అడగటం కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మీరు అంట కాగుతున్నారు ఇండైరెక్ట్ గా, మీరు అంట కాగనని చెప్పి ఇప్పటికిప్పుడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీద మీరందరూ ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటా అన్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆలోచనలు కనపడలేదు కేంద్ర బీజేపీ నాయకత్వం మీద, అందుకని పొత్తు క్యాన్సిల్ అయిందని రాస్తారు. ఎందుకంటే ఒకవేళ అయితే ఇది, అవ్వకపోతే ఇది, అయితేనేమో సాగిల పడ్డాడు అమిత్ షా, మాకు అంతా దూరం అయిపోతున్నారు, సో మీరు రండి అని చెప్పి బతిలాడారు కాబట్టి రాస్తారు. దానికి మీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తప్పులేదు, 0.8% ఉన్నారు కాబట్టి మీకు తక్కువ మంది ఉన్నారు కాబట్టి విమర్శ చేయట్లేదు అని చెప్తే మేము కూడా దానికి సమాధానం చెప్పం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ 2 సార్లు సమావేశం అయ్యాడు, ఈయన అక్కడ ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏమో అమిత్ షా గారితో డీల్ చేసేటటువంటిది ఏం పేపర్ ఎత్తుకుని వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడగల, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి గారికి 17,000 కోట్లకు మన ప్రభుత్వం ఆమోదం తెలిపింది, ఇంకా రాలేదు, ఇమ్మని ఆయన అడగల చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సుజనా చౌదరి ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, పొత్తుల మీద చర్చలు జరిగినాయి, కాకపోతే ఏం జరిగినాయి అనేది ఇంకా మాకు పూర్తి స్థాయి సమాచారం లేదన్నాడు. అంటే ఏంటి, రాజకీయ చర్చలు జరిగినాయి. అంతకుముందు కూడా ఒకసారి కలిశారు సార్, ఐ థింక్ జూన్ అనుకుంటా, జూన్లోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారు, అప్పుడు తర్వాత సమాధానం లేదు ఏమైందో. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా జరిగింది, అమిత్ షా గారు కలిసి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన అరెస్ట్ కూడా అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అరెస్ట్ అవ్వబోతున్నటువంటి సంకేతాలతో లాయర్లతో అక్కడ సమావేశం అయ్యి వెళ్ళి మళ్ళీ పాపం సుజనా చౌదరి వీళ్ళందరి ద్వారా లాబింగ్ చేశాడా, ఇది ఒక వర్షంలో ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇక పొత్తు ఫైనల్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి, అయితే వెరీ గుడ్, వాళ్ళు అసలు ఎవరు ఆపేటటువంటి ప్రశ్న లేదు, వెల్ అండ్ గుడ్, వాళ్ళు 3 పార్టీలు కలిసి వెళ్తాయి, వాళ్ళు 3 పార్టీలు డైరెక్ట్ గా వెళ్తాయి, ఇంకో 2 పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్, వాళ్ళతో ఇండైరెక్ట్ పొత్తు కూడా నడిచింది. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇట్లాంటి పొత్తులు ఉండవు, తెలుగుదేశం జనసేన బీజేపీ డైరెక్ట్ పొత్తు ఒకవేళ వెళ్తే, ఆ డైరెక్ట్ పొత్తు జరిగింది అనుకోండి, ఈ 3 పార్టీలు అఫీషియల్ గా సీట్లు పంచుకుంటాయి, ఇంకొక అనఫిషియల్ గా కమ్యూనిస్టులకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో లోపాయికార ఒప్పందంలో 1-2 సీట్లు తెలుగుదేశం వీకెండ్లు పెట్టి వాళ్ళని నిలబెట్టడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి సార్. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకు ప్రిపేర్ అయి ఉన్నాం అంటే మాకు ఎన్ని అలవాటు అయిపోయినాయి, ఎందుకంటే మేము ఒక్కలమే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, అంటే పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక్కటే, బట్ ఒంటరి కాదు కదా, ఓ లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు, నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఓ ఎంత పెద్ద బలం పెట్టుకొని ఉన్నాం. మా బలం మా కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది,
ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్యకర్తల మీద నమ్మకం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. అందుకనే మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవట్లా. చంద్రబాబు నాయుడుకి ఆయన మీద నమ్మకం లేదు, వాళ్ళ కొడుకు మీద అంతకంటే నమ్మకం లేదు, వాళ్ళ కార్యకర్తల మీద అసలు నమ్మకం లేదు. ఇంకో పార్టీ ఉంది పవన్ కళ్యాణ్, ఆయన మీద ఎప్పుడు నమ్మకం ఉండదు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పోతాడు. వాళ్ళ కార్యకర్తల మీద అసలు నమ్మకం లేదు, ఎందుకంటే మీతో పెట్టుకుంటే నేను వీరమరణం పొందాలి, ఏం అవసరమా, మీ వల్ల నేను ఏమైనా ఎమ్మెల్యే అయ్యానా, ఇక ఆపేయండి పద్దాలు సీఎం అని చెప్పి గోల్ చేయొద్దని చెప్తాడు. సో ఇంకో బీజేపీ పాపం వాళ్ళకి మొన్నటిదాకా ఏమన్నారంటే 0.8% ఉన్నా మేము చెలరేగుతున్నాం సార్, పైకి వచ్చేస్తున్నాం, మాకు ఇక్కడ ఓట్లు సీట్లు ముఖ్యం కాదు, మేము పార్టీతో పొత్తులు పెట్టుకోమన్నారు. సరే ఇప్పుడు మరి వాళ్ళకి ఏమన్నా బంపర్ ఆఫర్ వచ్చిందేమో 5-6 ఎంపీ సీట్లు, మీడియా ఊహాగానాలి సార్. ఎందుకంటే నేను చూడలా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అయితే నిన్న బాత్రూంలోకి వెళ్ళాలి. అక్కడ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ప్రతిసారి వెళ్ళేవాడు, వెళ్ళి రాసేవాడు మోడీ అని, మోడీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వంగాడని లేదా తిట్టాడని అవన్నీ రాసేవాడు. పాపం నిన్న మరి ఈయన ఫ్లైట్ లో వెళ్ళలేదేమో, అక్కడ అమిత్ షా గారి సమావేశంలో ఆయన లేడు, రాసుంటే ఇంకా బ్రహ్మాండంగా ఒక కథ వచ్చేది, అది రాలేదు అంటే ఆయన లేడు అని అర్థం. కాబట్టి మనకు పూర్తిస్థాయి సమాచారం ఎవరు చెప్పాలి, ఏదో చంద్రబాబు నాయుడు చెప్పాలి, లేదంటే అమిత్ షా గారు చెప్పాలి, లేదంటే జేపీ నడ్డా గారు చెప్పాలి, లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెళ్ళింది ముగ్గురే. ఈ ముగ్గురు మనకు చెప్పినప్పుడు మనం మీడియా విశ్లేషణలను బట్టి, మన ఊహాగానాలు బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ను బట్టి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ మీన్స్ అంటే పొలిటికల్ బిహేవియర్, సో ఆ బిహేవియర్ని బట్టే మాట్లాడాలి. కాబట్టి ఆల్రెడీ అభ్యర్థుల పేర్లు కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి సరే వాళ్ళ పొత్తులో వెళ్తాన్ని ఎవరు తప్పుపట్టరు సార్, కాకపోతే కొన్నిటికి సమాధానం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మోడీ గారి భార్యనే చూసుకోలేదు అన్నాడు కాబట్టి, లేదండి మోడీ గారు వాళ్ళ భార్యను బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నేను అప్పుడు చెప్పిన తప్పు, అమిత్ షా గారి మీద ఆ రోజు నేను రాలేలా, పిచ్చి కార్యకర్తలు ఎవరికి నేను బెదిరించమన్నా వాళ్ళు ఏం రాలేసారు అని చెప్పి, ఇవన్నీ తప్పని చెప్పి నాడు నేడు మళ్ళీ బాక్స్ లేసి చూపించి ఆ రోజు ఏమన్నాను ఈ రోజు ఏమన్నా అని చెప్పి వాళ్ళు పొత్తు పెట్టుకుంటే బ్రహ్మాండం, దాన్ని ఎవరు కూడా కాదనరు. బట్ పెట్టుకోమనే అంటున్నా, ఎందుకు అంటున్నావు కూడా చెప్తున్నాను సార్. ఒకవేళ వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశమే జనసేన పెట్టుకొని వెళ్తే అయినా మేము గెలుస్తాం, వాళ్ళు 3 పార్టీలు కలిసి పెట్టుకున్నా మేము గెలుస్తాం. ఒకవేళ వాళ్ళు 2 పార్టీలు వెళ్తే ఎన్నికలు అయిపోయిన సాయంత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎట్లా ఉంటుందంటే, బీజేపీ సహకరించేసింది, వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తారు మొత్తం, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని రమ్మంటే రాలా, వాళ్ళు వచ్చుంటే మేము ముగ్గురం కలిసి ఉండుంటే ఈ ప్రభుత్వాన్ని కూల్ చేసేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో అవన్నీ జరగకూడదు, వాళ్ళ స్టేట్మెంట్ దాకా అవకాశం రాకూడదు. కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళినా, లేదు ఇంకో ఇండైరెక్ట్ గా వెళ్ళినా, లేదు ఎట్లా పంచుకొని వెళ్ళినా మాకైతే వచ్చిన నష్టం లేదు. మా ఓటింగ్ శాతం పెరిగింది, మీరు చెప్తున్న విధానం బట్టే పెరిగింది. జనసేన ఎలా ఓటింగ్ శాతం పెరిగిందని చెప్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓటింగ్ శాతం మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళిపోద్ది, అదంతా చుట్టూ వెళ్ళిపోతుంది. రైట్, ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్లాదంగా అందరితో మాట్లాడతారు, చెప్తారు. కానీ ఈ దఫా ఏమీ బయట పెట్టలేదు. బీజేపీ వద్దంటే పెట్టలేదా, లేకపోతే ఆయన కోరుకున్నది జరగలేదని పెట్టలేదంటారా? పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో పొత్తు అయితే పెట్టుకుంటారు అనేటువంటి దాని మీద ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంకా స్పష్టత రాలేదు అని నేను అనుకుంటున్నాను. ఇందాక మన మిత్రులు ఈ డిబేట్ లో ఉన్నటువంటి వీరశంకర్ గారు, దీంట్లో ఈ పొత్తులకు కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్, నేను కూడా దాన్ని విశ్వసిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో కలవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎవరెవరిని పిలిస్తే అవకాశం ఇచ్చారనేటువంటి దాని మీద నాకైతే స్పష్టత ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి బీజేపీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇండియా కూటమి బలహీనంగా ఉండటము, కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, అందుకని ఆ ధీమాలో ఉన్నారు వాళ్ళు, దాంట్లో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడికి సాగిల పడేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం వాళ్ళు పాకులడినటువంటి సందర్భం అయితే ఇప్పుడు వరకు అయితే లేదు కదా. ఇప్పుడు వరకు 2019 ఎన్నికల తర్వాత మహానాడులో తీర్మానం చేసింది ఎవరు? మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పెద్దలతో కలవడానికి అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేశారు. కనీసం ఏదో ఒక మీటింగ్ లో ఒక 5 నిమిషాల పాటు అందరితో పాటు టీ తాగినటువంటి సందర్భం, ప్రధానమంత్రి ఒక ఫోటో తీసే సందర్భం వచ్చినప్పుడే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు, మీరు అప్పుడప్పుడు రండి సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పారని రాసుకున్నటువంటి అంత ఆ విధమైనటువంటి పరిస్థితి అనమాట. కాంగ్రెస్
అదే బీజేపీ వాళ్ళు మాతో మాట్లాడితే బాగుండు అని పాకులాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు. పొత్తు కోసం కూడా తెలుగుదేశమే పాకులాడుతున్నారు. తెలుగుదేశానికి నష్టం బీజేపీ వాళ్ళని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో మరి ఎన్నికలకు వెళ్ళలేము అనేటువంటి ఒక ఈ బేల చూపులు చూస్తూ వాళ్ళ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు మీడియా దగ్గర మాట్లాడలేదు అంటే నేను అనుకున్న ప్రకారంగా సంతృప్తికరంగా చర్చలు జరగలేదు ఒకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఏది పొత్తు సీట్లకు సంబంధించిన అంశం పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు కేంద్ర బీజేపీ డైరెక్షన్ మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు అడ్రస్ చేస్తారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఏంటి ఈ నెగిటివ్ గా ఉన్నటువంటి అంశము బీజేపీ వాళ్ళతో ఉన్నటువంటి దాంట్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. నేను అలాంటిది ఏదైనా ఉందేమోనని అనుమానం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముభావంగా ఢిల్లీ నుంచి వెనక్కి వస్తున్నటువంటి సందర్భం ఏమిటి అని అంటే పొత్తుగిన పెట్టుకోవాలి అనుకుంటే తెలుగుదేశంతో బీజేపీకి మీరు పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వటం కానీ పవర్ షేరింగ్ కానీ అలాంటి అవకాశం ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామనే కండిషన్ పెట్టారా బీజేపీ వాళ్ళు? ఇలాంటిదైతే చర్చ జరుగుతుంది. ఎందుకోసం అంటే మొత్తం తీసుకెళ్లి మనం అందరం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతుల్లో పెడితే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలుసు కదా. అందుకని వాళ్ళు గ్రిప్ లో పెట్టుకోవడానికి మరి ఇలాంటి ప్రతిపాదన ఏమన్నా చేశారా? రెండవ అంశం ఏంటంటే ఒకవేళ అలా కాకపోతే ఇప్పుడు 175 స్థానాల్లో ఏ 90-95 మీరు పోటీ చేయండి తెలుగుదేశం పార్టీ తరఫున, మిగతా 75-80 మేమును జనసేన కలిపి పోటీ చేస్తాము, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరెవరైనా ఎవరు సీట్లు పెట్టి వాళ్ళు నిర్ణయించుకుందాము అని ఏమన్నా ప్రతిపాదన చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఏ 80-90 సీట్లు 90 చేశారనుకోండి తెలుగుదేశం పార్టీ, ఒక 60-70 గెలిచారనుకోండి, మ్యాజిక్ ఫిగర్ అయితే ఉండాలి కదా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. మరి అప్పుడు ఎవరు ఉండాలి? ఒకవేళ వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, అప్పుడు జనసేన బీజేపీ వాళ్ళు సహకారం కావాలి కదా. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కదా, తెలుగుదేశం కాదు కదా నిర్ణయించేది. లోకేష్ చెప్పినట్టుగా మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పడానికి లేదు కదా, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇలాంటిది ఏమన్నా వాళ్ళు మరి సీట్ల విషయంలో ఏమన్నా ప్రతిపాదన చేశారా? నాకు ఇలాంటి అనుమానాలన్నీ చాలా ఉన్నాయి. ఇవి కాదు కూడదు అని అంటే పొత్తు లేదు అనేటువంటి దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన, ఒక జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమి రాజకీయంగా అవగాహన లేనోళ్ళు కాదు కదా. ఎందుకంటే బీజేపీ ఇంకొక వైపున ట్రయల్స్ వేస్తుంది. ఆ ట్రయల్స్ నేను ఆ విషయంలో ఇప్పటికీ కూడా నేను క్లారిటీ కొన్నాను. ఈ చిరంజీవిని రాజ్యసభకు పంపించి అవసరం అనుకుంటే జనసేన బీజేపీ ఒంటరిగా పోటీ చేసేటువంటి ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి ఒక వైపున. అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభం వంటి వాళ్ళని బీజేపీ చేర్చుకొని అవసరమైతే విడిగా పోటీ చేయాలి, తెలుగుదేశాన్ని వదిలేసినటువంటి ఇలాంటి ప్రయత్నాలు ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీతో గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి కాబట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు అడిగినా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, తక్కువ సీట్లకు బీజేపీ ఒప్పుకోననేటువంటి పరిస్థితి ఏమైనా ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మరి వాళ్ళు ఏమన్నా బీజేపీ మాట్లాడినటువంటి దాని మీద మరి చంద్రబాబు నాయుడు కొంత బాధతో మరి భయంతో ఇలాంటివి ఏమన్నా మరి ఈ విధమైన మూడీగా ఉన్నారేమోనని అంటారు. ఇంకోటి ఏంటి అని రేపు ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత నాకైతే ఇప్పుడు కూడా ఇందాక అన్నారు కానీ వెంకటరెడ్డి గారు, వాళ్ళు ఎన్డీఏలో చేరమని అడుగుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అదేమి ఇమాజినేషన్ కదా, హైపోథెటికల్ అండి. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు చేరట్లేదు. అయితే వీళ్ళు చేరను అనేది ఏమీ లేదండి. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి ఏంటి అంటే, మా రాష్ట్రం మా ప్రయోజనాల కోసం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే మేము ఎవరితో అయినా కలుస్తామని చెప్పారు. మేము ఫలానా వాళ్ళతో కలము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంతో ఎవరికైనా సహకరిస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కూడా మేము కలుస్తాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాష్ట్రపతి విషయంలో వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరడానికి కూడా వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకి మేము ఉపయోగం ఉంటుందని కూడా రేపు పొద్దున చేరొచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చే మేము చేరామని కూడా చెప్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎన్నికలకు ముందు చేరతారా లేనటువంటిదని ఒక ప్రయత్నం, ఇది నమ్మకమైనటువంటి మనం ఎందుకో వదులుకోవాలనే దాని మీద బీజేపీ వాళ్ళు అడుగుతారేమో. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అంటే మరి తెలుగుదేశం వైపు ఆప్షన్ కి వెళ్లేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ మామూలుగా సరే మీరు అన్నట్టుగా 60 సీట్లు అట్లాగైతే
అవకాశం లేదన్నది ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం. మ్యాక్సిమం ఇద్దరికీ కలిపి జనసేన భారతీయ జనతా పార్టీలు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 6 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు అని చెప్పారన్నటువంటి ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఈ స్టేజ్కి వచ్చాక దాన్ని కాదని వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా? 100%. ఎందుకంటే కృష్ణాంజలి గారు చెప్పినట్టు వాస్తవంగా బీజేపీకి టీడీపీతో కలిసే ఉద్దేశం లేదు. టీడీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్లయితే నమ్మట్లేదు, బీజేపీ అంతకంటే ఎక్కువ నమ్మట్లేదు. బీజేపీ పూర్తిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా ప్రక్షాళన అయిపోతే ఆ తర్వాత బీజేపీ జనసేన కూటమి ఈ 2 పార్టీలు ప్రతిపక్షంగా కానీ ఇటు అధికారంగా కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా రెండింటికి జనసేనాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఖచ్చితంగా టీడీపీ ఈ ఎన్నికల్లో వీళ్ళతో కలిసి వచ్చే పని అయితే అది కూడా పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి రాజకీయం చేస్తేనే టీడీపీకి మనుగడ అనేది ఉంటుంది అని చెప్పి అందరూ అనుకునే మాటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, జనాభా కానీ, లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అనుకునేది అదే పరిస్థితి. ఈ 2 కలవకుండా ఉంటే ఎటు టీడీపీ కనుమరుగైపోద్ది, కలిస్తే మాత్రమే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఢిల్లీని అప్రోచ్ అవడం జరుగుతుంది. కాబట్టి బీజేపీకి టీడీపీతో కలవటం ఎలాంటి ఇష్టమూ లేదు. అందులో మీరు 30 సీట్ల, 25 సీట్ల, లేకపోతే 70 సీట్ల అనేది అది అప్రస్తుతం. కానీ బీజేపీని పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కి ఇవన్నీ నేను మొన్న గత డిబేట్ లో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది పూర్తిగా అవగాహన ఉంది. ఆయనే వీళ్ళందరినీ చక్ర తిప్పే రాజకీయం, ఆయన రాజకీయం అంతా కూడా ఇంత మునుపట్ల ఏమీ తెలియకుండా ఏం లేదు. ఆయనకి అన్ని తెలిసే, అన్ని ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అన్ని తెలిసే ఆయన రాజకీయం చేస్తా ఉంటాడు. పూర్తిగా టీడీపీ చంద్రబాబు నాయుడు చేతే ఎన్ని సీట్లు అనేది 70 సీట్లు నేను అనుకున్నట్టు 70 నుంచి 80 సీట్లు బీజేపీ జనసేన కూటమికి ఇచ్చేటట్లు, అట్లాగే 7-8 ఎంపీ సీట్లు వీళ్ళిద్దరికి ఇచ్చేటట్లుగా చంద్రబాబు నాయుడు చేతే ఈ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు చేతే ప్రతిపాదన వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుపోతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడుకొని లేపు 25 సీట్లు 30 సీట్లు అయితే అప్పుడే ప్రకటించి ఉండేవాడు. ఇంత రాద్దాంతో లేకపోతే ఇంత పరిస్థితి తీసుకొచ్చుకునే పరిస్థితి కాదు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ అడిగారు, పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడిపించాలని చెప్పారు. కానీ టీడీపీ ఎందుకు ఇంత సంశయిస్తుంది ఒంటరిగా వెళ్ళడానికి అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు నమ్మట్లేదు. పచ్చపత్రికలు ఇక్కడ జరుగుతుంది ఒకటి, దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది ఒకటి, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఒకటి. ఈ పత్రికల మూలంగానే 2019లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటానికి పచ్చ మీడియా అనేది పూర్తి కారణం. అట్లాగే ఈ విశ్వసనీయత లేనిది అనేది అది మొదటి నుంచి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళకి ఇంకొక సోర్స్ అనేది నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీకి ఇంకో సోర్స్ లేదు. వీళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఈ నాటకం పడుతుంది. బీజేపీకి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కలిసి వెళ్ళినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళకి మద్దతు ఇస్తాడు. ఆయన వెళ్ళి కాంగ్రెస్ లో కలిసే పరిస్థితి ఉంది. లేకపోతే వీళ్ళిద్దరు కలిసినా కూడా వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆయన సొంతంగా ఆయన మాట ఈయన జనసేన వెళ్ళిపోతే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడే గుప్పెట్లో పెట్టుకొని ఎలా అయితే వీళ్ళ దారికి తీసుకొచ్చుకుంటారో అప్పుడైతేనే బీజేపీకి లాభదాయకంగా ఈ కూటమి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కూటమిలో కలిసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన్ని ముందుగానే ఈ ఎన్నికలకు ముందే ఆయన్ని ఆయన చేత ప్రతిపాదన వచ్చే విధంగా వీళ్ళు నడిపిస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. తిరుపతిరావు గారు, అంత గట్టి స్కెచ్ చేస్తున్నారని మీరు నమ్ముతున్నారా? ఎవరు వేస్తున్నారు? మేమా? మీరు స్కెచ్ చేస్తున్నారు మీ అధిష్టానానికి. ఎందుకంటే మీకే పాపం పొత్తుల గురించి తెలియని స్టేజ్ లో ఉంది. ఖచ్చితంగా మా స్కెచ్ గురించి మాకు విశ్వాసం ఉంటది కదా, మా స్కెచ్ మీద మాకు విశ్వాసం ఉంటది. ఆల్రెడీ కొన్ని ఆ విశ్వాసం నేపథ్యంలో మా పార్టీ చూపించిన విశ్వరూపాలు కూడా మాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా సాయి గారు.
కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. నేను అలా ఉండాలనే కోరుకున్న వాళ్ళం కదా మేము. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మేము ముందే చెప్పాం, ఎన్డీఏ కూడా బలపరుచుకోవడానికే మా ప్రయత్నాలు. ఒకటి, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకో రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయదు. భారతీయ జనతా పార్టీ అస్సలు పనిచేయదు. పనిచేస్తే ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. ఖచ్చితంగా చెప్తాం, దేశ ప్రయోజనాలు తర్వాత పార్టీ ప్రయోజనాల కోసం అనే మేము పనిచేస్తాం. డెఫినెట్ గా ఇక్కడ తెలుగుదేశాన్ని ఉద్ధరించడానికి అంటే అసలు మేము ఒప్పేపం. ఏదైతే దేశ ప్రయోజనాలు అక్కడ ఇమిడి ఉన్నాయో, దేశ ప్రయోజనాలు అనేసి అంటే మళ్ళీ మేము బలపడుతుంటే మా కృష్ణాంజనేయులు గారు మధ్యలో చిన్న సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. అది వాళ్ళ బలం కాదు, ప్రతిపక్షాల తాలూకు బలహీనత. మరి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనేసి అనే కదా మేము బలపడుతున్నది. మరి అలా ఒప్పుకోరు, వాళ్ళ బలహీనత కాబట్టి వీళ్ళు బలపడిపోతున్నారు. సరే, వారి సంతోషం వాళ్ళు, వారికి వదిలేరు. మేము ఒకటి ఎన్డీఏని బలోపేతం చేసుకోవటం. చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి అంశంలో కూడా సోదరులు వీరశేఖర్ గారు మంచి ప్రస్తావన తెచ్చారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టడము, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అడగడము, ఒకవేళ అది జరుగుద్దా లేదనేది లేదు, కానీ అదైతే కూడా మా శ్రేణులు కూడా హర్షిస్తాయి. కారణం ఏంటి అనేసి అంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి రావాలి. అది కూడా మాకు రిలయబుల్ పార్ట్నర్ ద్వారానే రావాలి, లేకపోతే మేమైనా రావాలి. నేను అంతకంటే ఎక్కువ చెప్పను. కాబట్టి ఆ ఎజెండా మాకు ఉంటుంది. కాబట్టి అది కూడా జరిగితే జరగచ్చు, జరగదు అని చెప్పడానికి నాకేమి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడకపోవడానికి ఎవరెవరు ఏదో చెప్తున్నారు. మీడియా వార్తలు కూడా మా వెంకటరెడ్డి మాట్లాడితే పేపర్ల గురించి మాట్లాడుతుంటాడు సోదరుడు. మరి ఇవాళ వాళ్ళ పేపర్లో కూడా ఒకసారి చూసుకోమని చెప్తున్నా. ఫ్రంట్ పేజీ కింద వేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసినటువంటి దాంట్లో అన్ని అసత్యాలే. ఒకటి సత్యం ఏంటనేసి అంటే భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది ఏదో అక్కడ రాశారు తప్పిస్తే సత్యం. మిగతావన్నీ అబద్ధాలే రాశారు. అంటే ఇప్పుడు ఎవరికీ తెలియలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, అమిత్ షా గారు నోరు విప్పలేదు. మరి ఎట్లా సాక్షి పత్రిక ఎలా తెలిసి? నేను పేర్లు ప్రస్తావించను, క్షమించాలి, వారి పత్రిక అన్నాను, అందువల్లనే రాశారు. అందుకే అది ఎవరు అన్నా మళ్ళీ నా సామెత నాకు ఉందన్నమాట, ఎల్లమ్మని ఎంచక్కర్లే పోలమ్మను పొగడక్కర్లే. కాబట్టి అందులో వాళ్ళ భాగస్వామ్యం ఉంది, చూసుకోమని చెప్పండి. చూడండి. రెండవది ఆయన మాట్లాడలేదని దానికి కారణం అయితే నా దగ్గర బలమైనటువంటి సాక్ష్యం ఉంది. ఒకటి, చర్చలు మాత్రం సంపూర్ణం జరగలేదు. అసంపూర్ణ చర్చల నేపథ్యంలో డెఫినెట్ గా మా కండిషన్స్ మాకు ఉన్నాయి. నేను అందులో ఏమీ రాజీ పడట్లే. మా అమిత్ షా గారు, నేను అదే గతంలో కూడా చెప్పాను, కలిసి వెళ్ళము. ఒకవేళ వెళ్తే గనక మా తాలూకా స్థాయి వేరే విధంగా ఉంటుంది. గతంలో వాజ్పేయి గారు, అద్వానీ గారి సమయంలో భారతీయ జనతా పార్టీ నేడు లేదు. మోడీ, అమిత్ షా గారి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వేరు. ఖచ్చితంగా మాకు ప్రయోజనం ఉండాలని చెప్పేసి, మాకు ప్రథమ ప్రాధాన్యం అని చెప్పేసి నేను చెప్పాను. ఇవాళ కూడా మేము విశ్వసిస్తున్నాం. ఆ నేపథ్యంలో అసంపూర్ణ చర్చల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడలేదని మా దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం, మేము విశ్వసిస్తున్నటువంటి సమాచారం. రైట్. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, ఇందాక తిరుపతి రావని డిబేట్ స్టార్టింగ్ లో చెప్పాడు సార్, ఏమని 25 ఎమ్మెల్యే సీట్లకు తగ్గితే మేము తీసుకోని. ఆ పత్రిక అదే రాసింది కదా. మరి ఇప్పుడు అంటే మీలో ఎవరో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే రాసి ఉండాలి. ఎందుకంటే 6 నుంచి 8 ఎంపీ సీట్లని మీరే అన్నారు, 25 ఎమ్మెల్యే సీట్లని మీరే అంటున్నారు. తమ్ముడు, నేను సాయి గారు లాంటి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నది అది. అంటే మేము ఇప్పుడు ఎక్కడ ఫిగర్లు ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం లేదు. అంటే మీరు అసలు ఎన్ని అడుగుతారని కూడా మీకు క్లారిటీ లేదు. మనం ఎదుటోళ్ళు గారు చూపించేటప్పుడు మన వైపు 3 ఏళ్ళు చూపించుకోకూడదు అనేది నేను చెప్పేది. అంతకుమించి ఇంకేం కాదు. నేను ఏ పత్రిక ఒకరితో పుచ్చుకోవడానికి నేను రాలి, నేను పార్టీ ప్రతినిధిగా వచ్చాను, నేను పత్రిక ప్రతినిధిగా రాలా. కాబట్టి మీరు అన్నదా కోణంలోనే మీరు అసలు ఎన్ని అడుగుతున్నారో మీకు క్లారిటీ లేనప్పుడు ఏ పత్రికలైనా అంటే రాస్తాయి సార్. ఎందుకంటే మీది జాతీయ పార్టీ కదా, మీకు కనీసం కేఏ పాల్గొన్న క్లారిటీ కూడా ఏపీలో క్లారిటీ లేదు. మీకు చెప్పి లేకపోతే మీ పత్రిక చెప్పి మేము ముందుకు వెళ్ళాం కదా తమ్ముడు. కనీసం మీ నాయకులకు, మీ కార్యకర్తలకు అని చెప్పుకోండి అన్న బాబు, మాకు వద్దులే కానీ మీ నాయకులకు, మీ అయిపోతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు కూడా 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, లేదు ఎన్ని ఇస్తే అన్ని మీరు పోటీ చేయడానికి అయితే చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెబితే మనం మాట్లాడదాం.
అదే కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ. అధిష్టానం ఏ నిర్ణయిస్తే మాకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మీలాగే సరిపోయింది ఒక పోండి ఇక. రాష్ట్రంలోనో ఒక వ్యక్తితో సరిపోయింది పోండి సార్ ఇంకా. రెడ్డి గారు ఎన్ని సీట్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము చెప్పాం కదా సార్, మమ్మల్ని జాయిన్ అవ్వమంటేనే మేము జాయిన్ అవ్వలేదు, మేము పొత్తులు పెట్టుకోమని చెప్పాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. కాదు భవిష్యత్ గురించి అండి. జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవ్వమని బతిలాడితే మేము రావు అని చెప్పడానికి వెళ్ళారా? మేము జగన్మోహన్ రెడ్డి గారిని వినండి సార్, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఒక్క నిమిషం వినండి. ప్రధానమంత్రి గారిని ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ సమయం ఒక 2-3 డేట్లు, ఈ డేట్లో ఉన్న కుదిరితే చెప్పంటారు. అలా డేట్లు అడుగుతాం సార్, ఈ డేట్లో మీకు ఏమైనా కుదిరితే అపాయింట్మెంట్ ఇవ్వమని 3-4 డేట్లు మెన్షన్ చేసి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఈ రోజు డేట్ ఇచ్చారు. డేట్ ప్రకారం రేపు పొద్దున ఉదయం కలవడానికి డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్తున్నారు. అది ముఖ్యమంత్రి హోదాలో. సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో వెళ్తల్లా. ఇది మీరు నోట్ చేసుకోవాలన్న అంశం. పొత్తు పెట్టుకోమంటాం, మళ్ళీ చెప్తున్నాం. మేము పొత్తులు పెట్టుకోం, ఏ రాజకీయ పార్టీతో కలవం. ఎంత క్లారిటీగా ఉన్నాం. మీరు 1-10 సార్లు మీరు ఏదో వాళ్ళతో ఉంది వీళ్ళతో ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడినా అది మీ విజ్ఞతకు వదిలేస్తాం, అంతే తప్ప మేమెందుకు పెట్టుకుంటాం. నేను తెలుగే చెప్తున్నాను సార్, నేను వేరే భాషలో ఏం చెప్పట్లేదు కదా. నా భాష ఏమైనా బాగోపోతే మార్చుకుంటాను. మరి నేను అదే చెప్తున్నా, పొత్తు మేము వద్దరా దండం పెడుతుంటే మేము ఎవరితో పెట్టుకోని దండం పెట్టి వద్దన్నా మీరు అడిగినా కూడా మేము పెట్టుకోము వదిలేయండి అని అంటే మీరు వెళ్ళి పెట్టుకోవట్లేదు అంటే దానికి ఏం చెప్తారు? రెండిందా మీరు మాట మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. వీరశంకర్ అనిందా పవన్ కళ్యాణ్ అంతా తెలుసు, అసలు మొత్తం పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నాడు అన్నట్టు. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నట్టు మీరు విశ్లేషణ చేస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే నేను తప్పుగా అంటలా. ఎందుకు మాట అన్నా అంటే మీరు మాట్లాడేటప్పుడు అవతల సైలెంట్ గా ఉన్నారు కదా. వీరశేఖర్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ నాకు తెలియకుండా పొత్తు ధర్మాన్ని విస్మరించి 2 సీట్లు ప్రకటించాడు, నేను 2 ప్రకటిస్తున్నా అన్నాడు. నిన్న ఇంకోటి ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న వాళ్ళకి అదే మొన్న గంగాధర నెల్లూరుకు సంబంధించి ఎవరిని ప్రకటించేశాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆయన కూడా రేపు ఇప్పుడు వచ్చి ఇంకోటి ప్రకటిస్తాడేమో. సో ఇటువంటి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర సాగిలా పడుతుంటే పవన్ కళ్యాణ్ అన్ని తెలుసు, పవన్ కళ్యాణ్ మొత్తం ఇది నడిపిస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు బాబు పవన్ కళ్యాణ్. ఏమని బీజేపీని దండం పెడతా రూట్ మ్యాప్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టించాలి రూట్ మ్యాప్ ఇవ్వండి చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాడు. బీజేపీలో పతి కనపడ్డాలందరితో లాబింగ్ చేస్తున్నాడు. ఏమని రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వెళ్ళి రూట్ మ్యాప్ అడుగుతుంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇప్పుడు ఏదో 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా తెగల. అప్పుడేం కంగారు పడద్దు. తెగినా తెగపోయినా పంచాయతీ, ఆ పొత్తుల పంచాయతీ వాళ్ళు పెట్టుకోకపోయినా, పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి నష్టం, పెట్టుకోకపోయినా వాళ్ళకే నష్టం. సో పెట్టుకోకపోయినా 3 రాజకీయ పార్టీలు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎట్లా వెళ్ళినా యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 సీట్లు పోటీ చేసి 175 గెలవడానికి ఆల్రెడీ దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకొని రణరంగంలోకి దిగింది. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, రమ్మంటున్నాం. రాష్ట్రం అంతా సిద్ధంగా ఉన్నామని పోస్టర్లు పెట్టి వెల్కమ్ అంటున్నాం. ఎన్ని పార్టీలు కలిసి వస్తాయో రమ్మని ఆహ్వానిస్తున్నాం సార్. ఇంకా మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఏదో సర్వేలో ఓ సర్వే మాకు బాగా వచ్చు, ఓ సర్వే ఇవ్వకపోవచ్చు, దాన్ని ఎవరు నమ్మాడు? ఇప్పుడు మేమన్నా సర్వే బాగా వచ్చిందని మేము పని చేసుకుంటా పోకుండావా? మాకు జాతీయ సంస్థల్లో ఏదో ఒక సంస్థ తప్ప అన్ని సంస్థలు జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని ఇచ్చింది. ఇవాళ ఒక సంస్థ మాత్రం ఏదో ఇచ్చింది, స్టడీ చేయాలి. దాన్ని మనం బేస్ లో తీసుకొని మాట్లాడితే ఎట్లా? సో అది కాదు కదా, మన ప్రజలు తీర్పు ఇంపార్టెంట్. ఈ ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుందా లేదా, తగ్గిందా పెంచుకుందా, ఓటింగ్ శాతం పెరిగిందా తగ్గిందా, అంత ముందుండే స్థానాల కంటే పెరిగినాయా తగ్గినాయా? ఎందుకంటే వాళ్ళు కూడా అదే బేస్ లో తీసుకుని వెళ్తున్నారు. జనసేన ఏమంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం పెరిగింది అంటుంది. ఏది అక్కడ ఒక చోట పోటీ చేసి అక్కడ ఒక చోట పోటీ చేసిన వాళ్ళకి బలం పెరిగితే ఏదో 17, 14 చెబుతారు వాళ్ళు. స్టేట్ అంతా పోటీ చేసి మొత్తం 60, 70, 80% స్థానాలను కైవసం చేసుకున్న వాళ్ళకి బలం ఇంకా పెరిగినట్ట తగ్గినట్ట? సో మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. మాకు ఓటింగ్ శాతం ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళు 40 లోపే అవుతారు. మేము దాదాపుగా 56 to 60% మేము రీచ్ అవుతాం. దీంట్లో నో డౌట్. దాంట్లో మేము అందుకనే వాళ్ళ రాజకీయ పార్టీలు కలిసే రమ్మంటున్నాం. మాకు ఎంతమంది కలిసి వచ్చినా ఇబ్బంది ఏం లేదు. వీలైతే కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు నాయుడు కోసం దేబ్రి అని అడుక్కుంటున్నారు సార్.
వాళ్ళకు కూడా ఎక్కడో చోట కనీసం ఆ నాయకులను జాయిన్ చేసుకొని 1-2 సీట్లన్నీ ఇమ్మంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ వర్ణతాతీతంగా ఉంది. వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలుగా పొత్తు పెట్టుకోకపోయినా ఆ నారాయణ గారిని లేదంటే పాపం ఆయన రామకృష్ణ ఇట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ 1-2 సీట్లను మళ్ళీ మనం ఎటుకు వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, తిరుపతిరావు గారు, కృష్ణాంజనేయులు గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. అయితే ఢిల్లీ చుట్టూ ఆంధ్ర రాజకీయం నడుస్తోంది. ఎవరికి ఫేవర్ ఎవరికి మైనస్, ఇది పొత్తుల ఎత్తులలో తేలాల్సినటువంటి విషయం. ఏం తేలుతుందో చూద్దాం.